మనసు తలుపు తెరిచి ఎదురు చూ ఆరది జ్వాల కొత్త వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రివ్యూ అయితే చూసారు కదా, వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోని ఫుల్గా అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అదైతే ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అది ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత గ్రూప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, 4 గ్రూప్స్, ఓకేనా. బ్యాక్గ్రౌండ్ ఒక పిక్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ పిక్ చూపిస్తాను. ఈ పిక్ అలాగా ఫుల్ స్క్రీన్ పెట్టి ఇక్కడ ఎండింగ్ దాకా అయితే జరుపుకోండి. చూపిస్తాను గ్రూప్స్ ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ దాకా అయితే ఈ పిక్ని ఎక్స్పెండ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇలా లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత కింద ఒక ఇమేజ్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, అదే కెమెరా ఆఫ్ చేసుకోండి. కెమెరా ఆఫ్ చేసి క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి ఫ్రెండ్స్. మనం యాడ్ చేసిన ఇమేజ్ మీద క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్లో యారో మీద క్లిక్ చేసి ఫస్ట్ ఇది లాస్ట్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత గ్రూప్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇలా గ్రూప్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి రండి. వచ్చిన తర్వాత ప్లస్ క్లిక్ చేసి మీడియా మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసి ఎండింగ్ దాకా అయితే ఎక్స్పెండ్ చేయండి. చేసి లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకురండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను కదా, అయితే ఐమార్క్ అయితే ఆఫ్ చేసుకోండి. చేసినారు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ అయితే కాపీ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు యాడ్ చేసిన పిక్ని అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత సరిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి అంతే ఫ్రెండ్స్. బ్యాక్ అయితే రండి. నెక్స్ట్ ఇంకో గ్రూప్ చూపిస్తాను ఫ్రెండ్స్, సేమ్ అలాగే 2 గ్రూప్స్ కూడా అలాగే యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పిక్ తీసుకున్నాం ఫ్రెండ్స్, ఇలా అడ్జస్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకొచ్చి ఇక్కడైతే ఈ పక్కకు అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే పెట్టింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బ్యాక్ వచ్చేయండి. అలాగే 4 గ్రూప్స్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడైతే ఇమేజెస్ యాడ్ చేయండి. 4 గ్రూప్స్ పిక్స్ పెట్టిన తర్వాత బీట్ మార్క్ దగ్గర రండి ఫ్రెండ్స్, 13 సెకండ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. ఈ విధంగా అయితే యాడ్ చేసి ఫిల్ ఇన్ కంపోజ్ చేసి ఏరియా చేయండి. బీట్ మార్క్ దగ్గర ఎక్స్పెండ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందకి అయితే తీసుకురండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఇమేజ్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, అదైతే కెమెరా అయితే ఆఫ్ చేసుకోండి. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి అయితే రండి. 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్స్ అయితే చేయండి. నేను ఇచ్చిన ఇమేజ్ మీరు యాడ్ చేసిన ఇమేజ్ మీద అయితే క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎఫెక్ట్స్ని. ఈ విధంగా అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. కొంచెం అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ లిరిక్స్ అక్కడ కుదరకపోతే ఇంకొంచెం పైకి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఇంకో పిక్ కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇలాగైతే పిక్ అయితే యాడ్ చేయండి. ఈ పిక్ వద్దు ఫ్రెండ్స్, ఇంకోటి చూద్దాం. ఈ పిక్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఫిల్ కంపోజ్ చేసిన ఏరియా క్లిక్ చేసి ఎక్స్పెండ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇలా కిందకి తీసుకురండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పిక్ మీద అయితే ఇందాక కాపీ చేసిన ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వస్తుంది. కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకుందాం అంతే ఫ్రెండ్స్. సేమ్ మిగతా పిక్లు కూడా సేమ్ ఇలాగే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే చేయండి. ఇలా కిందకి అయితే తీసుకొచ్చి ఎఫెక్ట్ అయితే చేయండి. ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఐ మార్క్స్ అయితే ఆఫ్ చేసి ఉంటాయి ఫ్రెండ్స్, అవి అయితే ఇలాగే ఈ విధంగా అయితే ఆఫ్ చేసుకొని ఆన్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడైతే అయితే ఎఫెక్ట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. వైట్ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఆన్ చేయండి. అన్నీ ఆన్ చేసిన తర్వాత వీడియోని అయితే మీకు నచ్చిన క్వాలిటీలో అయితే వీడియోని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.